నారీశ్వర అదయుత అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా సదా శివ ఆనంద శిఖర ఆనందేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా సదా శివ ఇందు కళాధర ఇంద్రారి సుందరరు సురేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ పూజిత కీర్తి శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ పురవాది భూషణ శంకర నరక వినాశన కేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ మూర్తిత దానవ నాశకర అద్భుత పాఠ వినాశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ త్రిపురాంతకారి శశి భూమి సుతో గురుశ్చ శుక్రః శని రాహుకేతవః కుర్వంతు సర్వే మమ ప్రభాతం దివిగంగ భువికి దిగివచ్చిన విధం అనేక కథలుగా చెబుతారు. వామనావతారంలో విష్ణువు మానవ రూపంలో వామనునిగా వచ్చి బలిచక్రవర్తి నుండి 3 అడుగుల నేల వరంగా పొందడం, 1 అడుగు భూమిపై, మరొక అడుగు ఆకాశంపై, 3వ అడుగు బలి శిరస్సుపై పెట్టి బలి గర్వాన్ని అణిచాడని ఐతిహ్యం. అలాగే వామనుని 2వ పాదం గగనాన్ని తాకినప్పుడు అక్కడి సురగంగ నేలకు జారి వచ్చిందని ఒక కథ. బ్రహ్మదేవుడు తన తండ్రి అయిన విష్ణుదేవుని పాదాలను గంగాజలంతో కడిగే ప్రయత్నంలో ఆ నీరు భూమిపైకి తొణికిందని మరొక కథ. సగరపుత్రులకు సద్గతులను కలిగించడానికి భగీరథుని తపఫలితంగా గంగ భువికి చేరిందని ఇంకొక కథనం. ఇలా గంగావతరణం గురించి ఎన్ని వివరణలు ఉన్నా గంగ అవసరం లేని ప్రాణి ఉండదు. జలం లేనిదే జనం లేరు. ప్రాణికోటికి మనుగడే లేదు. అందుకే ప్రాణాలు కాపాడే గంగ నిజంగా నిత్యావసరి, ప్రాతస్మరణీయురాలు. తిరిగి జననమే లేకుండా మోక్ష ప్రాప్తిని పొందాలంటే గంగానదీ తీర ప్రాంతాలలో ఆవాసం, గంగాజలాలలో నిరంతర శిరస్నానం, గంగా జలపానం ఇది మానవుడికి అవసరం. కాబట్టి కాశీక్షేత్ర నివాసంతో నిత్య గంగా స్నానాలకు, సేవనాలకు అవకాశం కలుగుతుంది. అందుకే భక్తులు, ఆముష్మికాభిలాషులు కాశీక్షేత్రంలో నివాసానికి అర్రులు చేస్తూ ఉంటారు. గంగా నదిలో శ్రాద్ధ కర్మలు, తర్పణాలు వదలడాలు ఎంతో సంతృప్తిని కలిగిస్తాయి. నిత్య శివనామ